హాయ్ అండి. సాటర్డే పూజ. ఈరోజు పొద్దున్నే లేచి స్నానం చేసేసి దేవుడికైతే ప్రసాదం అయితే చేస్తున్నాను. స్వామివారికి ఎంతో ఇష్టమైన పెసరపప్పు పొంగల్ అయితే చేస్తున్నాను. హైదరాబాద్లో అయితే ఫుల్గా వర్షాలు ఉన్నాయండి. 4 రోజులు అయిందనమాట. వర్షాలు అసలు తగ్గట్లేదు. ఈ రోజుకైతే ఇంకా వర్షం ఎక్కువ అయిపోయింది. వర్షానికి అసలు బయటికి వెళ్ళాలనిపించట్లేదు. ఇంకా తప్పదు కాబట్టి ఇంకా అన్ని తెచ్చుకోవాలి కాబట్టి ఇంకా పిల్లలకైతే స్కూల్లో దించేసి ఇంకా కావాల్సిన పువ్వులు ఏమేమి కావాలో పళ్ళు అన్ని తీసుకొని వచ్చేసాను. ఈ రోజు మొదటి శ్రావణ శనివారం కదా. నిన్న మొదటి శ్రావణ శుక్రవారం అమ్మవారికి అయితే పూజ చేసేసాను. ఈ రోజు స్వామివారికి అయితే మొదటి శ్రావణ శనివారం కాబట్టి స్వామివారికి పూజ చేసుకుందాం అనేసి ముందు రోజు పెట్టిన పువ్వులు అన్ని తీసేసాను. వర్షానికి సరిగ్గా షాపులు కూడా తీయట్లేదు అనమాట. మనకి ఏమేమి కావాలనేది చాలా దూరం వెళ్ళాను. అక్కడైతే షాప్ ఉంటే అక్కడ తీసుకొచ్చేసాను. ఉదయాన్నే కాబట్టి ఇంకా చాలా వరకు అయితే షాపులు తీయలేదు. అమ్మవారికి అష్టోస్త్రం వేసుకొని లక్ష్మీ అష్టోస్త్రం వేసుకొని అమ్మవారికి పువ్వులు సమర్పిస్తారు కదా, ఆ పువ్వులు ఏం చేస్తారని అడుగుతున్నారు. అది నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇప్పటికైతే ఈ వీడియో చూసి లైక్ చేయండి. ముందు రోజు పెట్టిన పువ్వులన్నీ తీసేసాను. అక్కడ కొంచెం టిష్యూతో అంతా క్లీన్ చేసుకొని ఇంకా ఈ దీపాలకి చెంబులకి అయితే బొట్లు పెట్టుకున్నాను. బొట్లు పెట్టుకొని ఒక పక్క అయితే ఇంకా పరమాన్నం అయితే ఉడుకుతుంది. అదే పొంగల్ పెసరపప్పు పొంగల్ అయితే ఉడుకుతుంది. అది ఉడికే లోపు ఇంకా పూజ పనులన్నీ ముగించుకోవచ్చు అనమాట. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా స్లోగా అన్ని చేసుకోవచ్చు కాబట్టి అన్ని చేసుకుంటున్నాను. ఇంకా అది ఒక పక్క ఉడుకుతుంది కదా, ఈ లోపు అయితే పూజ పనులన్నీ చక్కగా చేసేసి యాలకల మాల కూడా యాలకల మాల కావాలంటే నేను ముందు ఆల్రెడీ 2 వీడియోలు చేశాను. ఎవరికైనా కావాలంటే ఎలా గుచ్చుకోవాలి ఎలా చేయాలనేది ఆ వీడియోలు పెడతాను. కావాలంటే చూసేసేయండి మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి. యాలకల మాల కూడా వేసేసి మా ఇంటి దగ్గర అనమాట తులసాకు ఉంది. తులసి చెట్లది కొంచెం తులసాకు తీసేసి ఇంకా స్వామివారికి అయితే ఇంకా పూల మాలలో పెట్టి పొంగల్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం బెల్లం వేసుకొని చక్కగా ఉడికిన తర్వాత దాంట్లో కొన్ని పాలు పోసుకొని దేవుడికి అయితే సమర్పించేశాను. ఇంకా నెక్స్ట్ నుండి నేను ఊర్లో ఉంటాను కాబట్టి అందుకే మొదటి శుక్రవారం మొదటి శనివారం అయితే ఇక్కడ చేసుకున్నాను. ఇంకా ఊర్లో ఉంటాను కాబట్టి మా గృహప్రవేశానికి ఊరు వెళ్తున్నాను కాబట్టి ఇంక ఇక్కడ చేయను కాబట్టి అక్కడ ఎలా చేస్తానో ఏమో అనేసి ఇంక ఈ రోజు అయితే వీడియో అయితే పెట్టేస్తున్నాను. నెక్స్ట్ వారం వీడియోలు వస్తాయో రావో. ఇంకా దీపాల్లో నెయ్యి వేసేసి ఒత్తులు వేసేసి దీపాలు వెలిగించేసి అగరవత్తి కూడా వెలిగించేసి ధూపం కూడా వేసేసాను. నెక్స్ట్ కొబ్బరికాయ కొట్టి హారతి కూడా ఇచ్చేసాను. నేను దండం పెట్టుకొని ఇంకా బొట్టు కూడా పెట్టుకున్నాను. ఈరోజు స్వామివారి ముందు అమ్మవారి ముందుకైతే ఇంకా ప్రసాదాలు అయితే అరటిపండు ఇంకా పొంగల్ అయితే పెసరపప్పు పొంగల్ అయితే చేశాను. ఈ రోజు అయితే నా పూజ ఇలా చేసుకున్నాను. శ్రావణ శనివారం శ్రావణ శుక్రవారం పూజ కూడా చేసుకున్నాను. ఈ వీడియో కింద లింక్ ఇస్తాను. ఎవరికైనా చూడకపోతే చూసేసేయండి. నా పూజ వీడియో ఎలా ఉందో ఏంటి అనేది చూసి కామెంట్ చేయండి. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలోని మా గృహప్రవేశం వీడియోలు అయితే వస్తూ ఉంటాయి, అవి కూడా చూడండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.